థాట్స్ ఐ జస్ట్ వాంట్ టు టాక్ అబౌట్ దిస్. ఇప్పుడు లైక్ ఇఫ్ డాగ్ బైట్స్, అక్కడ ఉన్న వాళ్ళు వెంటనే దాన్ని చంపేస్తారు, కొట్టి చంపేస్తారు. యాక్చువల్లీ దానికి ర్యాబీస్ ఉందని కూడా వాళ్ళకి తెలీదు, బికాజ్ ర్యాబీస్ అనేది ఒక వైరస్. ఓకే, అది నీకు ఎలా తెలుస్తుంది? అంటిల్ అండ్ అన్లెస్ ఆ డాగ్ చచ్చిపోయాక డాగ్కి ఆ బ్రెయిన్లో ఏదో టిష్యూ చెక్ చేస్తే కానీ తెలియదు దానికి ఆ వైరస్ ఉంది, ర్యాబీస్ ఇన్ఫెక్ట్ అని తెలీదు. సిమ్టమ్స్ని బట్టి కొంతమంది డిసైడ్ చేసేస్తారు, లైక్ సెలవ కారుస్తుంది, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది, ఇలా ఊగుతుంది, అది ఇది అని చెప్పేసి చెప్తారు మనుషులు కదా. సో అది ర్యాబీస్ ఉన్నా లేకపోయినా యాక్చువల్లీ డిస్టెంపర్ అనే ఒక రోగం ఉంటుంది. ఈవెన్ డిస్టెంపర్ అంటే ఏంటంటే లైక్ ఆ రోగం వచ్చినప్పుడు కూడా కొన్ని కుక్కలు సెలవ కారుస్తుంది, కొన్ని ఏమో షేక్ అవుతుంది, బాడీ షేక్ అవుతుంది. బట్ ఈవెన్ ఆ షేక్ని చూసి కూడా జనాలు దాన్ని ర్యాబీస్గా కన్సిడర్ చేసేసి చంపేస్తారు. అంటే ఒక మనిషిని కలిస్తే చాలు కుక్కని చంపేస్తారు, బికాజ్ కుక్క ప్రాణంకి వాల్యూ లేదు, రైట్? ఫైన్, ఐ లైక్ మీ పాయింట్. బట్ ఒక మనిషిని వేరే మనిషి చంపుతుంటే ఎందుకు ఆ మనిషిని చంపలేకపోతున్నారు? దీస్ ఆర్ మై థాట్స్, ర్యాండమ్ థాట్స్. దానికి రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి, లా ఉంటుంది. ఇప్పుడు ఒక 10 మందిని చంపినా కూడా వాడిని మళ్ళీ తీసుకెళ్ళి జైల్లో పెట్టి వాళ్ళకి ప్రిజన్లో పెట్టి ఫుడ్ పెడతారు కదా, అవునా కదా? ఈవెన్ దెర్ ఆర్ కేసెస్ లైక్ సీరియల్ కిల్లింగ్ జరిగిన చోట వాళ్ళు ఏం చెప్తారంటే దే ఆర్ మెంటలీ ప్రాబ్లం ఉంది అందుకని అలా చేస్తుంటారు, అందుకే మళ్ళీ జైల్లో పెట్టి మళ్ళీ ఫుడ్ పెట్టి తీసుకుంటారు. దెర్ ఆర్ మెనీ కేసెస్ ఇన్ కేరళ. ఓకే, మొత్తం వరల్డ్లోనే ఉంటుంది. నేను ఇప్పుడు కేరళ గురించి చెప్తాను, బికాజ్ ఆల్రెడీ దాని గురించి అప్పుడు మొన్న నెట్ఫ్లిక్స్లో కూడా డాక్యుమెంటరీ చేస్తారు. ఐ డోంట్ అండర్స్టాండ్ అసలు ఈ డాక్యుమెంటరీలో అవసరం ఏంటి, ఇప్పటికీ నాకు అర్థం కాదు. ఒకళ్ళు ఎలా చంపారు, ఇలా చంపారు అవన్నీ చెప్పడం దేనికి? డాక్యుమెంటరీలు కానీ న్యూస్ ఛానల్లో కానీ పీపుల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ద స్టోరీకి, దిస్ ఇస్ వాట్ హ్యాపెన్, దే యూజ్ దిస్ నైఫ్. ఓకే, ఏ పాయిజన్ వాడారు, లేకపోతే ఏంటది, ఏ క్లాత్ తీసుకున్నారు, క్లాత్ యొక్క కలర్ ఏంటి, వై టు డిస్క్రైబ్ ఆల్ దీస్ థింగ్స్ టు పీపుల్? నాకు ఆగు మా ఓన్ డిస్టర్బ్ చేస్తున్నాను అసలు. అసలు ఎందుకు డిస్క్రైబ్ చేయాలి న్యూస్లో? టీఆర్పీల కోసమా? నాకు అర్థం కావట్లా. ఒకళ్ళు చంపిన తర్వాత ఇలా చంపారు అలా చంపారు అని చెప్పడం వల్ల అది వాళ్ళు యూ కెన్ రియలీ ఫైండ్ సచ్ కేసెస్. ఇప్పుడు ఒక చోట ఇలా జరిగిన ఇన్సిడెంట్ అని చెప్తారా, తర్వాత వితిన్ ఫ్యూ వీక్స్ యూ కెన్ సీ ద సేమ్ ఇన్సిడెంట్ హ్యాపెనింగ్ ఇన్ అదర్ ప్లేస్. ఇట్స్ లైక్ యూఆర్ టీచింగ్ అదర్స్ టు హౌ టు కిల్, వాట్ టు కిల్, హౌ టు హైడ్ ద కేసెస్. అర్థమవుతుందా? నాకు ఈ పాయింట్ ఎప్పటికీ అర్థం కాదు. అసలు ఎందుకు అంత ఎగ్జాగరేట్ చేసేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ న్యూస్ ఛానల్స్ కానీ? అవసరం లేదు కదా. ఎలా చంపాడు అది మంచి విషయమా చెప్పడం? దే హ్యావ్ డన్, తప్పు చేశారు, తప్పు చేసిన వాళ్ళకి ఏం శిక్ష ఇచ్చావు, ఎలా ఇచ్చావు అది చెప్పండి చాలు. ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్కి. ఓకే, భయం ఉంటుంది మనుషుల్లో. అది లేకుండా వాడు ఇలా చంపాడు, ఇలా వచ్చాడు, ఇలా చేశాడు, ఇలా దాక్కున్నాడు, పలానా టైంలో ఇలా కూర్చున్నాడు అని చెప్తూ కూర్చుంటారు. ఎందుకు అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. యు ఆర్ లిటరలీ టీచింగ్ ఫ్రీలీ టు అదర్ పీపుల్ హౌ టు డూ ఏ క్రైమ్. నేనైతే అలానే చెప్తాను. నా పాయింట్ అయితే ఐ డోంట్ అండర్స్టాండ్ వై పీపుల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్. ఇట్స్ లైక్ టీచింగ్ అదర్స్. ఇంపాక్ట్ పడుతుంది, పడకుండా ఉండదు. నేర్చుకుంటున్నారు వాళ్ళు కొంచెం తెలుసుకుని ఏం సాధిస్తారు? ఇలా చంపారు అని తెలుసుకుని అనుకోవాలా? ఐ డోంట్ అండర్స్టాండ్. ఈవెన్ డాక్యుమెంటరీస్, కేరళలో సైనైడ్ కిల్లింగ్ జరిగింది కదా, సో అది కూడా అప్పుడు నెట్ఫ్లిక్స్లో డాక్యుమెంటరీ తీసి పెట్టారు. ఏమొస్తుంది? ఆనందం వస్తుందా? I mean, I don't understand how much it gives happiness to others people. తెలుసుకొని ఈవెన్ అప్పుడు ఒక ఫారెన్ సీరియల్ కిల్లింగ్ కూడా ఉంటుంది కదా, లైక్ జెఫ్రీ అనుకుంటా. హీ యూస్ టు కిల్ అనమాట. అలా అబ్బాయిల్ని ప్రేమించి హీ యూస్ టు కిల్ లైక్ దట్. ఓకే, వాడికి ఒక హ్యాపీనెస్ వస్తుంది. అట్ దెన్ వాడిని కూడా ప్రిజన్లోనే పెట్టారు. ప్రిజన్లో పెట్టి చూసుకున్నారు. హీ థాట్ హీ ఈస్ చేంజింగ్, రిపెండెన్స్ వచ్చింది, గాడ్ దగ్గరికి అయ్యా అనుకున్నాడు. బట్ అట్ ద ఎండ్ వాడి జైల్లో ఉన్న వేరే వాడి చంపేశారు. ఓకే, నాకు ఆ పాయింట్ అర్థం కాదు. ఈ డాక్యుమెంటరీస్ అన్ని తీసి ఏమొస్తుంది? ఎందుకంటే పీపుల్ గెట్ కొంతమందికి ఇలా చేయొచ్చా అలా చేయొచ్చా అని తెలుసుకుంటారు కదా. ఐ నెవర్ అండర్స్టాండ్ దట్ పాయింట్. అదే మన హ్యాపీనెస్. అదే సపోజ్ ఇలా క్రైమ్, ఓకే, ఇట్స్ జస్ట్ సే కి దిస్ క్రైమ్ హ్యాపెండ్ అండ్ దిస్ గాయ్ గాట్ దిస్ పనిష్మెంట్, దిస్ ఉమెన్ గాట్ దిస్ పనిష్మెంట్.
పనిష్మెంట్ ఏముంటుంది, లైఫ్ లాంగ్ ఇంప్రెస్మెంట్ ఇస్తున్నారు సగం మందికి. కొంతమంది ఈవెన్ జైల్లో బయటకు వస్తున్నారు కూడా. రీసెంట్లీ ఐ సా ఎ న్యూస్, ఒక మైనర్ని సమ్వన్ రేప్ చేశాడంట. వాడు మళ్ళీ బెయిల్లోకి వదిలేస్తే వాడు వచ్చి మళ్ళీ రేప్ చేసి ఆ పిల్లని చంపడం, సంథింగ్ హ్యాపెన్. I don't understand why you are giving bail to them when you know that someone committed this crime cruelly. ఒక్కసారి తప్పు చేస్తే తప్పైపోదంటే కాదు అండి. వాడేమి అవుట్ ఆఫ్ మైండ్తో చేయడు. సగం మంది మొత్తం ఫుల్ రీప్లాన్గానే చేస్తారు. హ్యుమానిటీ అనేది పోయింది. ఇప్పుడు రిలేషన్స్కి వాల్యూస్ లేదు. నో పీపుల్ లవ్స్ ఈచ్ అదర్. ఫ్యామిలీకి వాల్యూ లేదు. ఇదివరకు ఒక అమ్మ నాన్న పిల్లలు ఒక బాండింగ్ మంచిగా ఉండేది. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఎఫ్ఐఆర్స్ ఎక్కువ అయిపోతున్నాయి జనాలకి. ఇప్పుడు లాయల్టీ లేదు మనుషుల్లో. ఓకే, ఈవెన్ ఇఫ్ పీపుల్ గెట్ మ్యారీడ్ దే ట్రై టు కీప్ ఎఫ్ఐఆర్స్. ఓకే, సో వాళ్ళు చంపేసుకో అంటే ఒక్కళ్ళు కూడా వదలట్లేదు. అమ్మని పిల్లలు చంపుతున్నారు, నాన్నని పిల్లలు చంపుతున్నారు, అమ్మ నాన్న కలిసి పిల్లల్ని చంపేస్తున్నారు. ఏంటి పరువు హత్య అంట, అది చేసేస్తారు. ఇంకెవరు వైఫ్ని హస్బెండ్ చంపుతున్నారు, హస్బెండ్ని వైఫ్ చంపుతున్నారు, బాయ్ ఫ్రెండ్ని గర్ల్ ఫ్రెండ్ చంపుతుంది, గర్ల్ ఫ్రెండ్ని బాయ్ ఫ్రెండ్ చంపుతుంది. అసలు ఎక్కడ టీచర్ని పిల్లలు చంపుతున్నారు, స్టూడెంట్స్ని మళ్ళీ టీచర్ చంపుతున్నారు. ఐ మీన్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ కిల్లింగ్. దేర్ ఈజ్ నథింగ్ ప్రెజెంట్. అంటే ఒక కొంచెం మనకి వాల్యూస్, మోరల్స్, హ్యుమానిటీ, కైండ్నెస్లు అనే కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు దానికి మీనింగ్ లేదు. నౌ పీపుల్ జస్ట్ వాంట్ టెంపరరీ హ్యాపీనెస్, అంతే. ఆ టెంపరరీ హ్యాపీనెస్ కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు, అంతే. బాండింగ్స్ లేవు, లాయల్టీస్ లేవు. ఓకే, ఏం లేదు. ఐ గెట్ ఫ్రస్ట్రేటెడ్ బికాస్ ఆఫ్ దిస్. ఇంకా నేనేం చెప్తాను మనుషుల గురించి, ఎందుకు మనుషులకు దూరంగా ఉంటున్నాం అంటే కొంచెం సగం ఇలానే ఉంటుంది. దేర్ ఆర్ ఫ్యూ గుడ్ పీపుల్. అండ్ నాకు ఇంకో పాయింట్ అర్థం కాదు, ఏంటంటే డెవలప్ అయిపోతుంది ఇండియా అంటున్నారు కదా. నాకు ఇప్పుడు అర్థం కాదు. ఎప్పుడైనా ఎవరికైనా ఇంటికి అద్దెకి వెళ్ళాలనుకోండి, స్టిల్ ఐ మీన్ ఐ నో పీపుల్ షుడ్ రెస్పెక్ట్ their own religion, respect their all things, but why this differentiation? Like మా ఊళ్ళ ఈ క్యాస్ట్లు, ఓకే ఫైన్, మీ క్యాస్ట్ అలా ఉంటుంది, బాగానే ఉంటుంది. ఇప్పుడు పొరపాటున ఎవరైనా అద్దెకి ఇవ్వాలనుకోండి, వాళ్ళు ఏ క్యాస్ట్, ఏ రిలీజియన్లో మళ్ళీ క్యాస్ట్ ఏంటి అని తెలుసుకుని ఇస్తారు. నాకు ఇప్పుడు అర్థం కాదు. అన్ని క్వశ్చన్స్ అడుగుతారు కదా, మీ క్యాస్ట్ అయితేనే అద్దెకి ఇస్తారు అంటారు జనాలు. మరి ఇప్పుడు పొరపాటున మీకు హాస్పిటల్లో మీకు ఏమైనా ట్రీట్మెంట్ చేయాలి, లేకపోతే మీరు ఇప్పుడు ఎక్కడైనా హెయిర్ కట్కి వెళ్ళాలి, లేకపోతే ఇంకేముంటుంది, బట్టలు కుట్టించుకోవాలి, లేకపోతే షాప్లో వెళ్ళి కొనుక్కోవాలి, లేకపోతే స్విగ్గీ ఆర్డర్స్ పెడతారు, హోటల్కి వెళ్తారు, అక్కడ అన్ని చోట్లకి వెళ్ళి మీ క్యాస్ట్ ఏంటంటే చెప్పండి, మీ క్యాస్ట్ ఏంటో తెలిస్తేనే మేము ట్రీట్మెంట్ చేయించుకుంటామని చెప్తారా? లేకపోతే మీ క్యాస్ట్ ఏంటో చెప్పండి, అప్పుడే మేము ఆ హోటల్లో అన్నం తింటామని చెప్తారా? You don't question at that time, right? I mean, you want services from other people who are of different castes and all, but you don't want to someone be in your own home. Like అద్దెకి ఇవ్వడానికి మాత్రం ప్రాబ్లం అవుతుంది. You don't want someone to marry in other caste because మళ్ళీ caste problems are. మనుషులు అన్న ఫీలింగ్ లేదు ప్రజెంట్. అందరూ ఉంటుంది, ఓకే, మీరు పుట్టి పెరిగారు ఫైన్, మనందరం ఒకటే కదా. మేబీ రిచ్ ఉన్న వాళ్ళు కొంచెం మంచి ప్లేట్లు గ్లాసులో తింటారు, గాజు గ్లాసుల్లో ప్లేట్లో తింటారేమో. పూర్ ఉన్న వాళ్ళేమో స్టీల్ పాత్రలో తింటారా? ఐ మీన్ మేబీ అలా ఏం లేదు కదా. నాకు ఇప్పుడు స్టీల్ ప్లేట్ ఉంది, గ్లాస్ ప్లేట్ ఉంది అని చెప్పేసి డిఫరెన్సెస్ ఉంటుందంటే ఏముంటుందండి? తినేది అందరూ ఒకటే ఫుడ్ ఉంటే మహల్లో ఉంటారు, కొంతమంది పెద్ద ఇల్లు ఉంటారు, కొంతమంది చిన్న ఇల్లు ఉంటారు. అందరు పీల్చుకున్నది సేమ్ ఆక్సిజనే కదా మరి, కదా. చచ్చిపోయేటప్పుడు అందరూ పాతేస్తారు, కొంతమంది కాల్చేస్తారు. అట్ ది ఎండ్ అందరిది ఒకే ప్రొసీజరే కదా. మహా అయితే కొంతమంది గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేస్తారు. ఐ మీన్ లైక్ మా వాళ్ళు చనిపోయారు అని చెప్పేసి అందరికీ తెలిసేలాగా క్రాకర్స్ కాల్చేసి చాలా చేస్తారు. కొంతమంది సైలెంట్గా వెళ్ళి సమాధి చేస్తారు, లేకపోతే కాల్చేస్తారు.
అదేంటి లైఫ్ అనేది చాలా షార్ట్, చాలా చిన్నది. మరి ఎందుకు ఈ డిఫరెన్సెస్? ఐ డోంట్ అండర్‌స్టాండ్. అది నాకు ఇప్పటికి అర్థం కాదు. ఈ క్యాస్ట్, రిలీజియన్, ఈ కైండ్‌నెస్ లేకపోవడం, లాయల్టీ లేకపోవడం, బాండింగ్స్ లేకపోవడం. ప్రాబ్లమ్ ఏంటి తెలుసా? ఈ పెళ్ళిళ్ళు సగం మంది. కొంతమంది ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటారు. ఇష్టం లేకుండా ఎందుకు చేసుకోకుండా ఉండండి. చేసుకోకుండా ఉండండి. చేసేసుకుంటారు. మళ్ళీ పాస్ట్‌లో ఉన్న లవర్ కోసం వెయిట్ చేస్తా ఉంటారు. అంటే పెళ్లి చేసుకున్నవాడు బక్రానా? లేకపోతే బక్రైనా? అమ్మాయి పిచ్చిదా? లేకపోతే అబ్బాయి పిచ్చోడా? మీకు ఒక్కడంటే ఇష్టం లేదు అన్నప్పుడు పెళ్లి చేసుకోకుండా యూ స్టే సింగిల్. యుల్ మ్యారీ. యుల్ మ్యారీ అండ్ అగైన్ యుల్ బీ ఇన్ కాంటాక్ట్ విత్ యువర్ లవర్. అదెలా కుదురుతుంది? నువ్వు లిటరల్లీ ఇప్పుడు పెళ్లి చేసుకున్న వాడిని మోసం చేస్తున్నట్టే కదా! అలానే ఉంది. ఐ డోంట్ అండర్‌స్టాండ్ ఆల్ దీస్ పాయింట్స్. ఇంకా పెళ్లి చేసుకున్నారు సరే, నేను చాలా లాయల్‌గా ఉంటానండి పెళ్లి చేసుకున్నాక అంటే, వాళ్ళు కొంతమంది సరిగ్గా ఉండరు. పెళ్లి చేసుకుంటాడు, మళ్ళీ వాడు బయటకెళ్ళిపోయి వేరే వాడు, ఆమె ఏదో చేస్తారు. మంచి మంచి బాండ్స్ ఉంటాయి ఎర్త్‌లో, అవన్నీ స్పాయిల్ చేసేసుకుంటున్నారు ఈ జనాలు. టెంపరరీ హ్యాపీనెస్ కోసం. ఏమో! ఐ జస్ట్ వాంటెడ్ టు టాక్ ఆల్ దిస్ షిట్. షిట్ అంటున్నానంటే షిట్ కాదులే, నా థాట్స్ అలా అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను మాట్లాడేది నాకు మంచిగానే అనిపిస్తుంది, కొంతమందికి షిట్ లానే అనిపిస్తుంది. సో ఐ టోల్డ్ దట్ వర్డ్. ఐ జస్ట్ ఆల్వేస్ సే వన్ థింగ్, బీ కైండ్, బీ గుడ్. లైఫ్ ఈజ్ షార్ట్. హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కదా. ఉన్న లైఫ్ కొన్ని రోజులే. ఆ కొన్ని రోజులు మంచిగా బతికేసేసి వెళ్ళిపోకుండా ఎర్త్ వదిలేసి ఈ క్రూయాలిటీ ఏంటో, ఈ కోపాలేందో, ఈ క్యాస్ట్‌లేందో, రిలీజియన్‌లేందో. రిలీజియన్, క్యాస్ట్ ఉండడం తప్పు కాదు. ఐ లిటరల్లీ సే ఎవ్రీ రిలీజియన్ రెస్పెక్ట్ చేసుకోండి, క్యాస్ట్ రెస్పెక్ట్ చేసుకోండి. బట్ వై యూ డిఫరెన్షియేట్? ఒకరికి రెంట్ ఇవ్వాలంటే ఎందుకు డిఫరెన్షియేట్ చేస్తారు? మీరు మా వాళ్ళేనా? ఐ డోంట్ అండర్స్టాండ్. మేబీ ఇఫ్ యూ హ్యావ్ ప్రాబ్లమ్ విత్ పీపుల్ నీట్‌గా ఉంచారేమో అంటే పలానా క్యాస్ట్ వాళ్ళు అయితేనే నీట్‌గా ఉండరు, వేరే వాళ్ళు అయితే నీట్‌గా ఉంటారు. అలా ఏమి ఉండదండి. మనం బతికిన బతుకుల్లో ఉంటుంది. లైక్ ద వే యూ లివ్ ఫ్రమ్ చైల్డ్‌హుడ్, ద వే యూ హ్యావ్ యువర్ పేరెంట్స్ అరౌండ్, ద వే యూ బిహేవ్, అది డిపెండ్ అవుతుంది తప్ప. దట్స్ ఇట్. మై ఫ్రస్ట్రేటెడ్ థాట్స్.